గబ్బా మైదానంలో మూడో టెస్టులో టీమిండియా ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ కు చేరారు. ఇక భారత్ ను చుట్టేయడం సులువే అనుకున్న ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారారు జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్. స్టార్ బ్యాటర్లకే సాధ్యం కాని విధంగా పోరాడి జట్టును ఫాలో ఆన్ గండం నుంచి తప్పించి టీమిండియాను బయటపడేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఫాలో ఆన్ ను తప్పించుకుంది. టైలాండర్లు జస్ప్రీత్ బుమ్రా అలాగే ఆకాశ్దీప్ 10వ వికెట్ కు 39 పరుగులు జోడించారు. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు 4 వికెట్లకి 51 పరుగులతో 4వ రోజు ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ కు కాసేపటికే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ దశలో కేఎల్ రాహుల్ 84 పరుగులతో అలాగే రవీంద్ర జడేజా 77 పరుగులతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. 6వ వికెట్ కు 67 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ సెంచరీ దిశగా సాగినట్లు అనిపించాడు. అయినా కూడా తన ఇన్నింగ్స్ ఎంతో అమూల్యమైందనే చెప్పాలి. ఈ సిరీస్ అశాంతం కేఎల్ రాహులే ద బెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. భారీ సెంచరీలు చేయకపోయినప్పటికీ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇక 4వ రోజు ఇన్నింగ్స్ ముగిశాక కేఎల్ రాహుల్ మాట్లాడుతూ జస్ప్రీత్ బుమ్రా అలాగే ఆకాశ్దీప్ తమ ఫాలోన్ గండాన్ని గట్టెక్కించారని, నేను 9వ వికెట్ పడగానే ఫాలోన్ ఆడాల్సి వస్తుందని ముందుగానే ప్యాడ్లు కట్టుకొని సిద్ధంగా ఉన్నాను. కానీ ఆకాశ్దీప్ అలాగే బుమ్రా అద్భుతంగా పోరాడారు. వీరిద్దరు చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడారని కేఎల్ రాహుల్ అన్నాడు. ముఖ్యంగా వీళ్ళిద్దరు బ్యాటింగ్ ఈ మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసిందని, ముఖ్యంగా టీమిండియా గడ్డు పరిస్థితిని బయటపడేసిందని చెప్పాలంటూ కేఎల్ రాహుల్ అన్నాడు. ఇక నా వరకు విషయానికి వస్తే శరీరానికి దగ్గరగా వచ్చిన బంతులను ఆడుతూ అవుట్ సైడ్ బాల్స్ ను వదిలేయటమే, అందులోనూ పరిస్థితులకు తగ్గట్లు ఆడుతూ బేసిక్స్ ను కట్టుబడి ఆడానని, ఇలాంటి పిచ్చి కండిషన్స్ పై కఠిన బంతులు వదిలేయడం చాలా ముఖ్యం, అందుకే తన ప్రదర్శన అలా సాగిందని కేఎల్ రాహుల్ అన్నాడు.